యథార్థముగా కనపడెను. యెహోవా దృష్టికి యథార్థముగా కనపడుట అనగా ఏమిటి? దేవుడైతే చెప్పుచున్నాడు కదా, దేవుడైతే చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా తన విశ్వాస జీవితంలో తప్పనిసరిగా క్రియలు ఉండాల్సిందే. క్రియలు ఉండాల్సిందే. ఏంటి? క్రియలు లేకుండా విశ్వాసం అనేటువంటిది మృతము. దేవుని దృష్టికి యథార్థంగా మనం నడవాలి అంటే విశ్వాస జీవితంలో సరైనటువంటి క్రియలు మనం కలిగి ఉండాలి. ఎటువంటి క్రియలు మనము కలిగి ఉండాలి? మనం ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థన నుంచి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, మంచిదే. దేవుని సన్నిధిలో ఉంటున్నాం, మంచిదే. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను యథార్థవంతుడుగా ఎంచుడు. దేనిని బట్టి దేవుడు నిన్ను యథార్థవంతుడుగా యథార్థవంతురాలుగా ఉంచుతాడు అంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడంటే నీ క్రియలను బట్టి, నీ జీవితాన్ని బట్టి. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క వాక్యం విని వెళుతున్నటువంటి నీ యొక్క బ్రతుకు ఎలా ఉన్నదో ఆ యొక్క జీవితాన్ని బట్టి నువ్వు యథార్థవంతురాలు కాదా అనేటువంటిదా డిసైడ్ చేయగలవు. వచ్చి వెళ్ళినంత మాత్రాన, విని వెళ్ళినంత మాత్రాన మనం యథార్థవంతులము కాదండి. ఎప్పుడైతే ఇన్నటువంటి మాటలను, ఇన్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో ఎప్పుడు అన్వయించుకుంటామో, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడినటువంటి వాక్యానుసారంగా మన యొక్క జీవితం అనేటువంటి ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుందో అప్పుడు మనం యథార్థవంతులుగా మనం కనిపిస్తాం. అప్పుడు మనము యథార్థవంతులుగా కనిపిస్తాం. అర్థమైంది? యథార్థవంతులు ఎవరు బట్టి దేవునికి యథార్థంగా ఎవరు చూస్తారంటే ఎవరైతే ఆయన సరైన క్రియలు కలిగి ఉంటారో వారు యథార్థవంతులు. అబ్రహాము విశ్వాసం బట్టి విశ్వాసం ఒకటే ఉంచుకోరు. అబ్రహాం గారు ఏమన్నాడు? క్రియలను కలిగి ఉన్నాడు. అబ్రహాం ఏ అన్నది చేశాడు, రమ్మనని వచ్చాడు. ఎంత కష్టమైన, ఎంత ప్రయాసమైన, ఎంత బాధైనా సరే ప్రభు కొరకు నిలబడ్డాడు. చెల్లి, ప్రభుతో స్నేహం మంచిది, కానీ పరిపూర్ణమైనటువంటి జీవితం ఆయనకి ఎక్కడ 100 సంవత్సరాల దాకా ఎన్నో సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నాడు. కానీ విలువైనటువంటి గౌరవప్రదమైనటువంటి వారసత్వం అబ్రహాం గారికి ఎక్కడ బాధపడదాం, ఎక్కడ దేవుని అడగదాం, ఎక్కడ దేవుని నిందించు ఆయన ఏది చెప్తాడే. కాబట్టి అబ్రహాం గారి యొక్క క్రియలను బట్టి, ఆయనకు విశ్వాసం ద్వారా కలిగినటువంటి క్రియలను బట్టి అబ్రహాం గారు విశ్వాసములకు తండ్రిగా ఉంటున్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని దృష్టికి యథార్థమైనటువంటి జీవితం అనగా మన క్రియలు, మన బ్రతుకులను బట్టి మనం యథార్థవంతులు అవుతాము. దేవుడు మనల్ని యథార్థముగా